తప్పిపోయిన కుమారుడు ఉపమానం ఉంది. ఆ ఉపమానంలోనే దేవుడు మనల్ని కనికరించిన విధానం ఏంటి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. చిన్న కుమారుడు ఆస్తిని తీసుకెళ్లి పాడు చేసి తిరిగి ఆహారం కోసం ఇంటికి వస్తే తండ్రి చేయాల్సిందేంటి? అన్ని కొట్టడమో, తిట్టడమో, శిక్షించడమో, వెలివేయడమో ఏదో ఒకటి చేయాలి. దాన్ని ఏమంటారు? న్యాయము అంటారు. మళ్ళీ ఏం చేశాడు ఆస్తితో? తండ్రి ఆస్తితోటి దుర్వ్యాపారం, వ్యభిచారం. మరి వ్యభిచారం చేసిన కుమారుని తండ్రి ఏం చేయాలి? ఏం చేశాడు? లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆస్తంతటిని పాడు చేసి నా తండ్రి ఏం చేసుకున్నాడు? చేర్చుకున్నాడు. తప్పు చేసినాడు ఏం చేయాలి? నరకంలో వేసేయాలి. కానీ వేసాడా? వెళ్ళేసాడా? శిక్షించాడా? జరగాల్సిన న్యాయాన్ని జరగకుండా ఆపడమే కనికరము అన్నాడు. దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు పాపాన్ని ఒప్పుకుంటాడా? దేవుడు పాపానికి కాంప్రమైజ్ అయిపోతాడా? రక్షించబడ్డామని చెప్పి ఊరుకుంటాడా అని అడిగేవాళ్ళు మరి దీనికి ఏం చెప్తారు? కనికరపడి అంటే అర్థం ఏంటి? వాడికి విధించాల్సిన శిక్షా విధిని, వాడికి విధించాల్సిన రెండవ మరణాన్ని, వాడికి విధించాల్సిన ఆ వెలివేత అనేదాన్ని లేకుండా చేశాడు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చింది ఎవరో? నేనా? యేసు ప్రభువా? వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరిస్తూ స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రుని నేనా? యేసు ప్రభువా? నేను ఇప్పుడు శిక్షావిధి నా మీద పడా వద్దా? నా మీద వేయాల్సిన శిక్షావిధిని, నేను అపరాధం, నేను పాపం చేస్తే నా మీద విధించాల్సిన శిక్షావిధిని యేసు ప్రభు మీద వేసాడు. ఇప్పుడు నేనేమయ్యాను? దాన్నే కనికరించబడ్డాను. అందుకే అన్నాడు హెబ్రీ పత్రికలో, ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించుట చేత మనలను రక్షించి మనకు రక్షణకర్త అయ్యాడు.